మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని 3 టౌన్ సీఐ సాంబశివరావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు డీఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో ప్రతిరోజు పగలు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే కోర్టు హాజరుపరచడం జరుగుతుందని, కోర్టులో 10,000 రూపాయల జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జిల్లా పోలీసుల ఆదేశాలతో బుధవారం 3 టౌన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 3 టౌన్ సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలు ద్విచక్ర వాహనదారులను, ఆటో డ్రైవర్లను అదుపులో తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ సాంబశివరావు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేవలం రాష్ట్ర సమయాల్లో మాత్రమే నిర్వహిస్తారని, అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు మాత్రమే పోలీసుల తనిఖీ చేస్తారన్న భ్రమలో ఆటో డ్రైవర్లు ఉన్నారని, అది వాస్తవం కాదని అన్నారు. ఈ రోజు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 3 ఆటో డ్రైవర్లు పట్టపగలు మద్యం సేవించి పట్టుబడ్డారని తెలిపారు. ఈ ప్రాంతంలోనైనా ఎప్పుడైనా ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన వారు నష్టపోవడంతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా కోల్పోవడానికి కారణమవుతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలు తోలడమే ప్రధాన కారణంగా కనబడుతుందని, డ్రైవర్తో పాటు వాహనంలో ఉన్నవారు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కోర్టు వేసే శిక్షలు అనుభవించక తప్పదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం, దాంట్లో భాగంగానే మా గౌరవ డిఎస్పీ గారు మానిటర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది పట్టణంలో జరుగుతూ ఉంది. అది ర్యాండమ్గా ఏ టైంలో అయినా సరే, డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఏదో ఒక టైంలో ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం కాబట్టి చాలామంది పట్టుబడుతూ ఉన్నారు. వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు తాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా నిన్న చెక్ చేస్తే 3 ఆటో డ్రైవర్లు పట్టుబడ్డారు. ఆటో డ్రైవర్లు మమ్మల్ని చెక్ చేయలేదు, ఓన్లీ 2 వీలర్స్ వాళ్ళ మీద మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తారని ఒక అపోహలో ఉన్నారు. చక్కగా తాగి వెహికల్ ఆపమంటే కూడా 2 ఆటోలు కూడా నిన్న పట్టుకున్నాయి. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేస్తా పోలీసులు కన్నుకప్పి పారిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మేము వాళ్ళని వెంటబడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కోర్టు వారి ముందు, గౌరవ కోర్టు వారి ముందు హాజరు పెట్టాక వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. కట్టలేని పరిస్థితుల్లో జడ్జి గారు 1 మంత్ దాకా కూడా జైలు శిక్ష వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. హైవే మీద కానీ, సబ్వేస్లో కానీ, ఎక్కడైనా సరే విలేజెస్కి పోయేటువంటి రూట్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్ ఆఫ్ సడన్గా పెట్టడం అనేది జరుగుతుంది. పట్టుపడ్డాక ఇప్పుడు ఎంతైతే చెప్పానో అంత అమౌంట్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఆటో సోదరులు సాయంత్రానికి ఒక 500-600 సంపాదించుకుంటారు. అవి ఇంటికి తీసుకుపోవాల్సింది 10,000 రూపాయలు ఫైన్ కట్టాలంటే ఆయన దాదాపు ఒక 15 రోజుల నుంచి 20 రోజులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు గురైతే ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది. వెనక ఆటోలో దాదాపు 10 మంది నుంచి 15 మంది దాకా ఎక్కించుకుంటాడు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లోకి కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలామంది 2 వీలర్ రైడర్స్ కూడా తాగడం అనేది ఏదో పరిపాటికి అయిపోయి బార్ షాపుల దగ్గర బయటకు వచ్చేసి వెహికల్ స్టార్ట్ చేసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి కాపు కాచి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. పట్టుబడడంలో గౌరవ కోర్టు వారి ముందు హాజరుపడతా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆల్కహాల్ సేవించి మందు తాగొద్దని మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాం. మీకు హెల్మెట్లు కూడా పెట్టుకోవట్లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతూ ఉన్నాయి. తాగి తోలుతూ ఉన్నారు, మీ ప్రాణాలు పోగొట్టుకుంటారని మీకు తెలుసు. మీరు మద్యం మత్తులో బండి తోలి ఎదుటివారి ప్రాణాలు పోవడానికి కూడా మీరు కారకులు అవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. కాబట్టి దయచేసి మద్యం సేవించి వెహికల్ తోలొద్దని తెలియజేస్తాం.